ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు. అధ్యక్ష, లే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ను వేరే విధంగా తీసుకోకపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష, ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్లు రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారు లెటర్ కూడా చదివి వినిపిస్తే ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana under section 89. Remaining adjudication by KWDT2. Telangana is willing to consider for ad hoc operation protocol 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరు ఎందుకు ఒప్పుకుందాం? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవని. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలామంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలామంది విజ్ఞులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడవచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే ఒక్కడిగా బయలుదేరిండే ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇవాళ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మేము తెలంగాణ, ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురులోనికి జీవితైనా అజీర్తైనా రాయలసీమ రత్నాల వీణ కావాల్సిందే. రాయలసీమ తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవనం, ఇలా ప్రజాభవన్కో నేను నువ్వు కాంగ్రెస్లోని మాట్లాడినవారు, తెలంగాణ మంత్రివి, మీలాగా మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రిగా ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తుంది. నేను మళ్ళీ సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్. అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రితో విభేదించిన మేము, కానీ మీరేమో ఇంటికి పిలిచి ఫ్లవర్ బొకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండి అలా మీరే చిర్రు మీరు చూసుకోరు.
ఎవరు తీసిన అధ్యక్ష 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించిన అధ్యక్ష? ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాలే ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేంటో గోదావరి అంటే గోదావరి దోసుకొని పోనీయా? కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు హక్కు. దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోలు చూపెట్టి అధ్యక్ష, నీళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట నేనల్లే. నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎంలుగా మారిపోయిన ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఈ ఉద్దేశమే మారిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనమందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట. తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం, రాజకీయంగా మళ్ళీ ఎన్నికలు కొట్లాడుకుందాం. కానీ మన తెలంగాణకు సంబంధించి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం, తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదామనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానాన్ని పట్టుకొని ఢిల్లీ గద్దెలుగా కూర్చుందాం. మన తెలంగాణకు అన్యాయం జరగకుండా 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు 10 ఏళ్ళు తెలంగాణ సాధించిన చాచుకుంటూ అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం. రండి, మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం, మనందరం కలిసిపోదాం రమ్మని ఆహ్వానిస్తూ, అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చర్చ కాదు అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు అమ్మా నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేకమైన చేస్తే అనేక తెలంగాణ వివరాలకు నేనేమడుగుతున్నా రమ్మంటున్నా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా బరాబరుగా తెలంగాణకు సంబంధించి ఇవాళ నేను మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతున్న గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి. తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వల్ల ఐక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు, ఇవాళ మనమంతా సభ ఏకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది. మీరు కూడా రండి, కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతూ రమ్మనండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి రేపు నల్గొండ కూడా పోవద్ద శిక్ష. ఇలా చర్చ జరగాలి కదా, జరుగుతున్న పరిణామాలు చెప్పాలి కదా. అవి చెప్పకుండా రేపు రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కాబట్టి దయచేసి అది కృష్ణా వాటర్ కావచ్చు, అది మా ప్రాంతానికి పర్యావరణమైనటువంటి గోదావరి కావచ్చు, ఏదైనా తెలంగాణ హక్కు తెలంగాణ హక్కే. ఆ తెలంగాణ హక్కును కాపాడడానికి శాసనసభాపతిగా శాసనసభ్యులందరినీ ఆదేశించి ఈ రైతుల యొక్క హక్కును కాపాడే ప్రయత్నం చేయమని మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, ఒక్క నిమిషంలో కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా స్పీకర్ సార్, ఇప్పుడు కనీసము అర డజన్ మంది మంత్రులు వేస్తే మేము ఏం చేయాలి సార్? తెలంగాణ విషయం వచ్చింది సార్, ఒక నిమిషం ప్లీజ్. హరీష్ రావు గారు సార్, తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? మీ స్థానంలో డిప్యూటీ స్పీకర్గా అధికార హోదా అనుభవిస్తున్న వాళ్ళ మామగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ కూర్చున్నారు. 41 మంది తెలంగాణ శాసనసభ్యులు, చిన్నారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మేము పోయి మా సోనియా గాంధీని ఒప్పించి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు ప్రణబ్ కుమార్ కమిటీ వేయించి తెలంగాణ ఉద్యమానికి కారకులం కాంగ్రెస్ పార్టీ మేము. కేసీఆర్ అధ్యక్ష డిప్యూటీ స్పీకర్గా ఉండి ఉద్యమం పైకి లేచిన తర్వాత ఆయన దొంగ దీక్షలు, ఆయన నాటకాలు, ఆయనంట తెలంగాణ తెచ్చిండంట, తెలంగాణ ఒంటి చేతితో పోరాటం చేసి తెచ్చిండంట. హరీష్ రావు గారు పెట్రోల్ దొరుకుతుంది కానీ నీకు అగ్గిపెట్ట దొరకదు. మా శ్రీకాంతాచారి చంపినావు. ఇవాళ తెలంగాణ తెచ్చింది సకల జనులు, ఉద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ 25 స్థానాలున్న పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోయినా సరే మా పిల్లలు చావద్దు, 6 దశాబ్దాల కోరిక నెరవేరుస్తా అని చెప్పిన దేవదారి అక్కడ కేసీఆర్ గారు కూర్చొని అన్నడా లేదా? అన్నది కేసీఆర్ గారు. మీ మామ ఇప్పుడే ఓటు, ఇప్పుడే ఓటుడైనా కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినట. మీ మామనే సార్, మీ మామనే అన్నాడు సార్, మీ మామనే అన్నాడు. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా? ఆ స్థానంలో కూర్చొని ఇలా ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని తెలంగాణ వచ్చింది, మీ మా ఒప్పుకుంటూ దేవత అని నువ్వు ఆ మాట చెప్తావా?
కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదు. సార్ ఇప్పుడు గౌరవనీయులు మా వెంకన్న గారు మాట్లాడినరు, మా లీడర్ దేవత అందరని. మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. వీడియోలు చూపిస్తా, బలిదేవత అన్నాడు కదా అధ్యక్ష. అయితే అధ్యక్ష కేసీఆర్ ఇవాళ కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలోకి పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసింది అధ్యక్ష. హరీష్ రావు గారు, అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. లెట్ మీ కంప్లీట్ సార్. కంప్లీట్ చేయండి అయితే please. అధ్యక్ష Please. ఇవాళ ముఖ్యమంత్రి గారు సభ్యులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని. సార్ అధ్యక్ష, ఇదంతా మనం ఒక్క నిమిషం సార్, ఒక్క అధ్యక్ష, ఈరోజు ఈ సమస్య రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అధ్యక్ష. రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత 10 ఏళ్ళు దాని నుంచి పట్టించుకోకుండా వదిలేశారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం, ఆ నీళ్లపైన ఉన్న వాటా కోసం, ఆడ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం, నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం, కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేయటమే కాదు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పేది లేనే లేదు, మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం. మొత్తం సమస్య అంతా చిన్న సమస్య, ఒకటే సమస్య, ఆ నీళ్ల కోసం పోరాటం చేసిన తీర్మానం. ఈ తీర్మానానికి సంబంధించి, ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కట్టే కొట్టే తెచ్చా, వారధి కట్టాడు కొట్టాడు సీతమ్మని తెచ్చాడు, ఇదే మొత్తం రామాయణం. అట్లాగే ఈ కృష్ణానది నీళ్ళకు సంబంధించి కూడా 3 అంశాలు అధ్యక్ష. ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు, నీళ్ళ కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు, ఈ రాష్ట్రం కోసమే మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా, తీర్మానం ఏకగ్రహం చేద్దాం, పోదాం, ఢిల్లీ పోదాం చెప్పాలి కదా. మీరు చెప్పండి, వారు వస్తారా రారా? నెంబర్ 1. రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి, రాశారా లేదా చెప్పండి. రెండో అంశం, అరే అది ఈ 2 కదా ముఖ్యమైనవి. ఇక మూడోది అతి ముఖ్యమైనది, మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తూ ఉన్నారు. మా వల్ల కాలేకపోయింది, మేము తప్పులు చేశాము, పొరపాటు అయిపోయింది, మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా? ఈ 3 కదా. ఈ 3 వదిలేసి ఓ కథలన్నీ చెప్తే ఉపయోగం ఉంది. ఈ 3 మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. హరీష్ రావు గారు తొందరగా కన్క్లూడ్ చేయండి, చాలామంది సభ్యులు మాట్లాడుతున్నారు ప్లీజ్. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మంచిగా చెప్పినారు అధ్యక్ష. విషయం ఏంటంటే సింపుల్, కుల్లా బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టుకున్నాం,
ఇవాళ బడ్జెట్ను పక్కకు పెట్టి ఇలా అర్జెంటుగా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్లా. ఒకటి. రెండు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ని మిస్లీడ్ చేస్తున్నాడు. అసలు వై ఆర్ యూ కోటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్? నో 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 ఇట్ ఈస్ దట్ ఈస్ వై కాంగ్రెస్ గవర్నమెంట్ హెస్ గివెన్ తెలంగాణ సపరేట్ స్టేట్. ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు స్పీకర్ గారు, ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి పదే పదే హరీష్ రావు గారు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపజేసింది, ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు. అసలు నిజంగా మీరేదో తెలంగాణ వచ్చిన ఏదో చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి 2015లో 299 అంటారు, 2016లో 299 అంటారు, 2016లో నో ప్లీజ్ నో 1 మినిట్. అదే స్పీకర్ గారు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి 299, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్కి 225, అంటే 525 టీఎంసీకి దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్. దట్ షుడ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగే వీ కెన్ ఆల్సో 525. మీరు ఆ మీటింగ్ పోయినరు, మరి మీరు అందరూ కూడా పోయి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అరే యూ వెంట్ ఎస్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ. వీరు పోయి 299 టీఎంసీ రాసుకొచ్చిండ్రు. 525 ఇస్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆన్ గోయింగ్. మీరేదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు 1956 అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వైర్ కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్? మరి అదొకటి. రెండోది, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొల్యూడ్ అయినరా కాలేదా? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొల్యూడరు? ఈరోజు ఆయన శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్ళు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరా హరీష్ గారు మీరు? అదేవిధంగా స్పీకర్ గారు, ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. చీఫ్ మినిస్టర్ గారు మేము ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అంటున్నారు. అంటే you also been a minister. Can EMC go and decide for himself? Can central government decide? No, 1 minute. No, 1 minute. No, that is why we have removed the services of the EMC. Now you can't quote him. He may be related to you, but you can't quote him. No, 1 minute. You can't quote him.
వన్ మినిట్ స్పీకర్ గారు సి యాజ్ అ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వీఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ ప్రాజెక్ట్స్ అంటే అరే మీరు 10 ఏళ్ళ నుండి ఇరిగేషన్ శాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు నాశనం యు ఆర్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేశారు. ఇంకా మీరు మాట్లాడారు ఇరిగేషన్ గురించి.